స్తుతిపాత్రుడా, నీకు వేలాది వేల స్తోత్రాలు. మరి యొక్క దినాన్ని మా జీవితాల్లో దయచేశారు. దినము వెంబడి దినం, వారము వెంబడి వారం, మాసం వెంబడి మాసం మమ్మల్ని కాపాడుతున్నారు. ఈ దినము కీర్తన గ్రంథము 73వ కీర్తన 26వ వచనం, Psalm 73:26. దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. God is the strength of my heart and my portion forever. परमेश्वर सर्वदा के लिए मेरा भाग और मेरे हृदय की అయితే చట్టాన్ బనా హై. గమనించండి, దేవుడు నిత్యము మన హృదయానికి దుర్గంగా ఉండాలి. ఆయన దుర్గమై ఉండాలి. దుర్గం అంటే అర్థం ఏమిటి? కోట, భద్రత, ఆపుదల, ఏమం. అది అవసరమైంది మన ఇంటికి, మన జీవితాలకు, మనం తలపెట్టిన కార్యాలకు అన్నిటిలో కూడా దేవునికి మనము దగ్గరగా ఉండి ఆయన దుర్గమై ఉండి మనం నడిపించాలి. కీర్తనకాడి 27వ కీర్తనలో మొదటి వచనములో యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును అంటున్నాడు. ఆయన వెలుగండి, మనకు రక్షణ ఇచ్చేవాడండి. ఆయన లోకానికి వెలుగని యోహాను సువార్త 8:12లో, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. అయితే రక్షణ ఇచ్చేవాడు ఆయన. రక్షించేదానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనం ఎవరికి భయపడవలసిన పనిలే, దేవునికి భయపడాల. యెషయా గ్రంథము ఐజయా 45:24, యెషయా గ్రంథము 45వ అధ్యాయం 24, యెహోవా యందు నీతి బలములున్నవి. అయితే దేవునిలో నీతి ఉంది. ఆయన నీతిమంతుడండి. ప్రపంచములో నీతిమంతుడు ఒక్కడే ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు. అందరూ అనీతిమంతులే. దానికే రోమాలు అంటారు, నీతిమంతుడు ఒక్కడు లేడో. నీతిమంతుడు ఉన్నా అంటే యేసు ఒక్కడే నీతిమంతుడు. పాపము లేనివాడు, పరిశుద్ధంగా పుట్టినవాడు, పరిశుద్ధంగా జీవించినవాడు ఆ నీతిమంతుడు. నీతిని ఇంకా బలము, ఆయన బలాఢ్యుడండి. పాట పాడుతుంటాం, యెహోవా నా బలమాని. దేవుడు మనకు బలమిచ్చేవాడు, మన బలహీనతలో బలాన్నిచ్చి నడిపించేవాడు. ఎంతవరకు బలం ఇస్తాంట? అయితే నీవు జీవించినంత కాలం. అయితే దేవుడు బలాన్నిచ్చి నడిపించాలి. ఈ దినము దేవుని బలం మీద ఆనుకొని ముందుకు సాగు. దేవుడు నిన్ను ప్రత్యేకమైన దీవెనలు కుమ్మరిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా శ్రోతలంతా నీకు భయపడి మీ వెలుగులో నడిచి మీ రక్షణ పొంది మీ నీతిని అనుసరించి బలాన్ని పొందేదానికి కృప దయచేయమని
మీ రెక్కల చాటున భద్రపరచమని, ప్రతి ఆటంకాన్ని తొలగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.